మిత్రులారా, ప్రజలారా, ఈరోజు భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి మనమంతా గమనిస్తున్నాము. మావోయిస్టు నివారణ కొరకు అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ ఎలాంటి కుట్రలు చేస్తున్నారో మనందరికీ తెలుసు. ఈరోజు దండకరణ ప్రాంతాన్ని ఎలా వాళ్ళు కుట్రలతో చేస్తున్నారో వాళ్ళు కగార్ పేరుతోటి ప్రహారాన్ని ఇప్పుడు ఈ మధ్య ప్రవేశపెట్టి 2026 వరకు తుదముట్టిస్తాం మావోయిస్టును అని చెప్పి ప్రకటిస్తున్నారు. మన తెలంగాణ ప్రజలు కానీ భారతదేశ ప్రజలు కానీ బీజేపీ పాలకులు అక్కడి ప్రజలు ఎంత స్వేచ్ఛగా అహింస గురవుతారని మనకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి గ్రామీణ ప్రాంతాల కాంచెలు అందరూ తెలుసు. మిత్రులారా, ఒక చిన్న విషయము, మన ప్రముఖులు అందరూ ఉన్నారు కాబట్టి నేను ఒక 2 ముక్కలు మాట్లాడుతూ ఒక చిన్న పాట, ఒక స్త్రీకునక అమరులు తులబెట్టుకొని ఒక పాట వినిపిస్తాను. మన నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ 2026 వరకు ఇట్లా కుట్రలు చేసే కుట్రలు మన ప్రముఖులు వివరిస్తారు. చిన్నగా ఒక పాట మీకు ఇస్తాం అమరుల గురించి. ఏనాటి స్నేహమో మన కొరకు, ఎన్నాళ్ళ త్యాగమో తుది వరకు. ఏనాటి స్నేహమో మన కొరకు, ఎన్నాళ్ళ త్యాగమో తుది వరకు. పూచే పువ్వులై వీచే గాలులై ఎగిరే చాపలై ఎత్తిన జెండలై యుధాన యుద్ధమైనరా, ఉదయించే వీరులైనరా, మా కంటి పాపలైనరా, మా ఇంటి వెలుగులైనరా. ఏనాటి స్నేహమో మన కొరకు, ఎన్నాళ్ళ త్యాగమో తుది వరకు. పాడే రాగమై కోకే కూచిలై నడిచే దారులై పొంగే వాగులై నల్లని మేఘమైనరా, వర్షించే జల్లులవుతరా, పచ్చని పంటలవుతరా, పైరులోన మొలకలవుతరా. ఏనాటి స్నేహమో ఏనాడుకు, చదివిన చదువులై చెప్పిన మాటలై కలిసిన రోజులై తిరిగిన తిరుగులై ప్రజాస్వామ్య పాలన అన్నరా, పాలకులను నిలదీయమన్నరా. చారుబాబు వారసులైనరా, రేపటి వారసులవుతరా. చారుబాబు వారసులైనరా, రేపటి పొద్దులవుతరా. కామ్రేడ్స్, మీరందరూ నరేంద్ర మోడీ అమిత్ షాల కుట్రలను ఛేదించేందుకు గ్రామాన మనకు చైతన్యాన్ని పెంచి రేపటి వసంత మేఘాలమై కుడిసేందుకు మనం సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం.